కేవలం 10 నిమిషాల్లోనే ఇడ్లీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్‌గా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చంటే అస్సలు నమ్మరు కదా! 10 నిమిషాలు పప్పు ఉడకడానికే కావాలి. 10 నిమిషాల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తారనుకుంటారేమో! ఈ పౌడర్ గనక ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే కేవలం 10 నిమిషాల్లో చాలండి సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇడ్లీలోకి, అన్నంలోకి సూపర్ కాంబినేషన్‌గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడరు 5, 6 నెలల దాకా కూడా నిల్వ ఉంటుంది. మరి ప్రిపేర్ చేసుకోవాలని మీకు కూడా ఉంది కదా! వచ్చేయండి మరి ప్రిపేర్ చేసేసుకుందాం. ప్యాన్లోకి 1 కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు వేసేసుకొని 2, 3 టేబుల్ స్పూన్లన్నీ మినప్పప్పు, ఒక 2, 3 టేబుల్ స్పూన్లన్నీ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని అన్నిటినీ వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అని బియ్యం కూడా వేసేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి. ఈ విధంగా బాగా ఫ్లేమ్ సన్నం పెట్టేసుకొని నిదానంగా వేయించుకుంటే పప్పులు కూడా బాగా లోపల దాకా వేగి మంచి అరోమా వస్తుందండి. అప్పటిదాకా వేయించుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మనకి సాంబార్ కూడా బాగా టేస్టీగా కూడా వస్తుంది. బాగా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు నేనైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి కారం సరిపడా అన్నట్టు ఎండుమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడంతా కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు ఇలా నలిపితే మనకి పొడి పొడిగా అవ్వాలి. అప్పటిదాకా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్గా వేసేసుకొని ఇప్పుడు రెండింటిని పూర్తిగా చల్లరబెట్టేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పప్పు అయితే బాగా చల్లారిపోయింది. ముందు మిక్సీ జార్లోకి పప్పు ఒకటే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు మనకి తొందరగా సాంబార్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్స్టెంట్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్నైతే బాగా మెత్తగా పౌడర్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్నైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి ముందు వేయించి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కావాలంటే ఇప్పుడు వెల్లిపాయ రేకలు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయలేదు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లంతా పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి కలర్ అనేది చక్కగా చూడండి ఈ విధంగా వస్తుంది. సాంబార్ ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్నైతే మనము ఒక బౌల్లో వేసేసుకొని చల్లన్న తర్వాత ఒక హెయిర్ టైట్ గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే 5, 6 నెలల దాకా కూడా నిల్వ ఉంటుంది. అస్సలు పాడవ్వదండి. చూడండి, ఈ విధంగా నేనైతే సాంబార్ ప్రీమిక్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సాంబార్ని చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆ పౌడర్ని యూజ్ చేసుకొని కడాయిలోకి నూనె వేసేసుకొని పోపులు అయితే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చితగొట్టిన వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసేసుకొని కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగొస్తుంది సాంబార్కి. ఇందులోనే చీలికలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ముల్లంగి, వంకాయలు అయితే వేసుకున్నానండి. మిగతా వెజిటేబుల్స్ ఇంకా లేవనేసి ఉన్న వాటితో చేసి చూపిస్తున్నాను మీకైతే. ముల్లంగి సాంబార్ అనేసి ఇక్కడ కర్ణాటకలో ఫేమస్. ముల్లంగి సాంబార్ అని చేస్తారు, వంకాయ సాంబార్ అని చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఆ విధంగా ఈరోజు ముల్లంగి విత్ వంకాయలు వేసేసి సాంబార్ అయితే చేస్తున్నాను. పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. ఇడ్లీ, దోశ, అన్నంలోకి ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సాంబార్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా వెజిటేబుల్స్ని కొద్దిగా మగ్గించుకుందాం. ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్ని అయితే వేసుకుందాం. మనం సాంబార్ని ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక ఇద్దరికి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 2 టీ స్పూన్లంతా వేస్తున్నానండి. 2 టీ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది.
మీకు కొంచెం థిక్‌గా ఉండాలి సాంబార్ అనుకుంటే గనుక ఇంకొక 2 టీ స్పూన్లు వేసేసుకోవచ్చు. పౌడర్ వేసినాక మూత క్లోజ్ చేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత నీళ్ళైతే యాడ్ చేసుకుందాం. బాగా పులుపు ఎక్కువ లైక్ చేసే వాళ్ళు ఉంటే కనుక కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్‌లోనే. చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇప్పుడు నీళ్ళు వేయన పల్చగా ఉంటుంది. ఇది ఉడికిన తర్వాత ఒక 5-6 నిమిషాల కల్లా బాగా చక్కగా మనకి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. టేస్ట్ చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి ఉప్పు కారాన్ని. ఒకవేళ మిరపకాయలు కారం తక్కువ ఉన్నాయి సరిపోలేదనుకుంటే ఇప్పుడు ఇంకొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు అండి వెజిటేబుల్స్లోనే. కొంచెం సాంబార్ పొడి ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసాను నేను ఇక్కడ. ఇంకా దీన్ని అయితే ఉడికించుకుందాం. ఒక 7-8 నిమిషాలకే బాగా చక్కగా మగ్గిపోతుంది. సాంబార్ అయితే మరిగిపోతుంది. ఈ పౌడర్ని అయితే చల్లారిపోయింది. గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకుంటున్నానండి నేను. ఈ విధంగా గాజు సీసాలు స్టోర్ చేసుకున్నారంటే 5-6 నెలల కన్నా ఇంకా ఎక్కువే స్టోర్ ఉంటుంది. దీనికి మనం పోపు కూడా పెట్టలేదు కాబట్టి పోపు పెట్టుకుంటే తొందరగా పాడవుతుంది అని అంటారు. పోపు పెట్టుకోకుండా ఉంటే కనుక మనకి ఇంకా 5-6 నెలల కన్నా ఇంకా ఎక్కువే నిల్వ ఉంటుందండి. అన్నీ బాగా రోస్ట్ చేసి పౌడర్ చేసాం కాబట్టి. చూసారు కదా సాంబార్ ప్రీమిక్స్ అయితే ఇంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా అప్పటికప్పుడు సాంబార్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసేసుకుంటే అయిపోయింది. సాంబార్ అయితే బాగా చక్కగా మరిగిపోయింది. కొంచెం ఒక టీ స్పూను బెల్లం పౌడరు అలాగే ఫైనల్గా కొత్తిమీర తురుము వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నామంటే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ, దోశ, అన్నం దేంట్లోకైనా సర్వ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు నైట్ డిన్నర్కి అన్నంకి కాంబినేషన్గా అయితే ప్రిపేర్ చేశాను. మరి మీకు కనుక ఈ సాంబార్ ప్రీమిక్స్ నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. టొమాటో చట్నీ విత్ సాంబార్కు అయితే నేనైతే ఈరోజు డిన్నర్కి ప్రిపేర్ చేశాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక రెసిపీతో అయితే కలుద్దాం. బాయ్.